హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు కదండి. సో అయితే ఈరోజు ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో టైమ్ అండ్ వర్క్ అండి. టైమ్ అండ్ వర్క్లో చాలా ట్రిక్స్ అంటూ ఉంటాయి. సో మనం ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క ట్రిక్ తోటి చెప్పుకొని సో కాన్సెప్ట్స్ని కూడా క్లారిటీగా మనం వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా మనం చెప్పుకుందాం. సో ఈరోజు కాన్సెప్ట్లో ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో చాలాసార్లు మనకి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అదేంటో చూసేయండి. ఏంటి? ఇఫ్ ఏ అలోన్, ఏ ఒంటరిగా ఒక వర్క్ని చేస్తాడు. ఎన్ని రోజుల్లో? ఎక్స్ డేస్లో అనుకోండి. ఓకేనా? ఎక్స్ డేస్లో వర్క్ చేస్తాడు. అదే ఒకవేళ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ వై డేస్. ఒకవేళ ఏ మరియు బి ఇద్దరూ కలిసి వై డేస్లో పని పూర్తి చేశారనుకోండి, బి ఒక్కడే ఆ పని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈ సమ్మ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఏని తీసుకొచ్చి ఎక్స్ డేస్ రాసుకుంటారు. ఓకేనా? బి ఎంతో మనకు తెలియదు. మీకు ఏ ప్లస్ బి ఇచ్చేస్తాడు. ఓకేనా? వై ఇచ్చేస్తాడు. ఈ రెండిట్లకి ఎల్సిఎం చేస్తారు. అది ఎక్స్వై వస్తుంది. ఓకేనా? దీని యొక్క ఎఫిషియన్సీ, దీని యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో టోటల్ ఎఫిషియన్సీలోంచి దీన్ని మైనస్ చేస్తే మీకు బి ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా జరిగి మనం ఎగ్జామ్లో రాసే పద్ధతి. ఓకేనా? ఓకే, ఇది చెయ్యొచ్చు, ఈ పద్ధతి కూడా చెయ్యొచ్చు. కానీ సో ఎగ్జామ్లో మనం డైరెక్ట్గా కళ్ళతో చూసి అటాక్ చేసేటట్టు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో టైమ్ అండ్ వర్క్లో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏం లేదండి. సో ఎల్సిఎం మనం ఎలాగో చేసినప్పుడు మల్టిప్లై చేస్తామా? ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేసేయండి. ఎక్స్ ఇంటూ వై. మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్ని మైనస్ చేసేయండి. అప్పుడు వచ్చిన ఆన్సరే మనకి డేస్ లెక్క ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే బి అలోన్ని ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్వై బై ఎక్స్ మైనస్ వై అనేది మనం ఈ కాన్సెప్ట్కి వాడుతున్న ఫార్ములా. సో ఫార్ములానే కాదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఓకేనా? సో ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్లో అడిగినవి కొన్ని ఇటువంటి రిలేటెడ్ సమ్స్ ఉన్నాయి. సో ఆ సమ్స్ మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో మీరు ఈజీగా ఇట్టే పట్టేస్తారు చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ చూసారా? సో క్వశ్చన్ ఏమడుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. సో ఇందాక ఇచ్చిన ఫార్ములాని గుర్తుపెట్టుకున్నారు కదా మీరు. సో గుర్తుపెట్టుకోకపోతే ఒకసారి అది మీరు రాసుకోండి, ఎక్కడైనా సరే మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, సో రమేష్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 డేస్ అంట. అంటే రమేష్ అనే వ్యక్తి 16 రోజులు పనిచేస్తాడంట. ఒకవేళ రమేష్ సురేష్ ఇద్దరూ కలిసి పనిచేస్తే అది 12 రోజుల్లో పూర్తవుతుందంట. అయితే సురేష్ అనే వ్యక్తి ఒంటరిగా పని చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? ఓకేనా? సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నేనేం చెప్పానండి? ఫార్ములా ఏం చెప్పాను? ఎక్స్వై బై ఎక్స్ మైనస్ వైయే కదా. ఏదైనా మీకు ఒక వ్యక్తి యొక్క ఒంటరిగా చేస్తున్న పనిని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏం చేస్తారు? 16, 12 ఉంది. ఏం చేస్తారు? 16 ఇంటూ 12 డివైడెడ్ బై 16 మైనస్ 12. ఇంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేయొద్దు. 16, 12ని మల్టిప్లై చేయొద్దు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మనం 16 నుంచి 12 తీస్తే ఎంత? 4 కదా. 4 1s are 4 4s are 4 12s are ఎంత? 48 డేస్ అనేవి మనకి వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? సురేష్ అనేది మనకి అలోన్ చేస్తున్న ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. మనం ఎల్సిఎం చేసుకొని అందులో నుంచి ఎఫిషియన్సీని అది కూడా చేయవచ్చు, నేను చేసి చూపించగలను. కానీ ఎందుకు? నేను వ్యూస్ కోసం అంటే టైం కోసం మనం చూడాలనుకుంటే ఆ సోదంతా చెప్పేవాడిని. బట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ కంటెంట్ ఇంపార్టెంట్. సో డైరెక్టర్గా అందుకే నేను ఇదే చెప్పేస్తున్నాను, ఓల్డ్ మెథడ్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇందులో ఓన్లీ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఆ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరు చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఆ క్వశ్చన్ నేను రాయట్లేదు. ఆ క్వశ్చన్ని ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ మనకి. సో ఆ క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడంటే, సో ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 32 డేస్. ఓకేనా? సో ఏ అలోన్ ఇక్కడ క్వశ్చన్ మనకి అడిగింది ఏంటంటే, ఏ ఒంటరిగా 32 రోజులు పనిచేస్తున్నాడంట. అలాగే ఏ బి యొక్క సహాయం తీసుకుంటే వాళ్ళిద్దరూ కలిసి 16 రోజుల్లో పని పూర్తి చేస్తున్నారంట. ఓకేనా? అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేస్తాడని చెప్పేసి అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బి ఆన్సర్ ఎంత అంటే 32. ఎలా సార్ చెప్పారు అనేసి అనొచ్చు మీరు. టైమ్ అండ్ వర్క్లో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఏ ఒక్కడు 32 రోజులు పనిచేస్తున్నాడు. ఏ బి రావగానే ఇద్దరు కలిసి చేసినప్పుడు 16 రోజులు అయిపోయింది. అంటే పని 1/2 అయిపోయింది.
పని 1/2లో అయిపోయిందంటే అప్పుడు బి కూడా 32 రోజుల్లో చేస్తున్నట్లే కదా, అంతే కదా, 32 రోజుల్లో చేస్తున్నట్లే కదా. ఇప్పుడు మనం ఈ కరెక్ట్ ఆన్సర్ అవునా కాదని చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు బిఎల్ఎన్ అంటే ఏంటి, మనం ఫార్ములా XY బై X మైనస్ వై, ఇదే కదా మన ఫార్ములా. ఏం చేస్తాం, 32 ఇంటూ 16 డివైడెడ్ బై ఏం చేస్తాం, 32 మైనస్ 16, ఇదే కదా చేస్తాం, ఓకేనా. సో ఇదే కదా చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, 32 ఇంటూ 16 అలా ఉంచండి. సో 32లో నుంచి 16 తీస్తే ఎంత, 16 ఉంటుంది. 16 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 32. చూసారా, ఇలా చేసినా మనకి ఆన్సర్ ఒకలాగే వచ్చింది. ఇక్కడ ఏంటి, ఎలా చెప్పాను చూడండి, ఇప్పుడు ఏ పనిని పూర్తి చేయడానికి 32 రోజులు తీసుకుంటాడు, అదే బి వచ్చి చేశాడంటే 16 రోజులు అయిపోయింది. అంటే హాఫ్ వర్క్ అనేది వాడు తగ్గించాడు. హాఫ్ వర్క్ అనేది ఎప్పుడైనా వాడు తగ్గించాడంటే, ఏదైనా పని ఒకడు రావడం వల్ల అది హాఫ్ తగ్గిందంటే వాడు కూడా అంతే చేస్తాడని అర్థం, ఓకేనా. సో వాడు కూడా అంతే చేస్తాడని అర్థం. అంటే అప్పుడు బి కూడా 32 డేస్లోనే కదా చేస్తాడు. సో అది మాట, ఆ విధంగా మనం చేయొచ్చు, ఓకేనా. సో మీకు క్వశ్చన్ ఇస్తాను, అది మీరు కామెంట్లో నాకు ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ క్వశ్చన్ చూసారు కదా. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, ఏ కెన్ డూ ది వర్క్ ఇన్ 8 days, A + B టుగెదర్ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 5 days, దెన్ బి అలోన్ కెన్ డూ దిస్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో దీనికి మీరు కామెంట్ చేయండి ఆన్సర్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్ చేయట్లేదు, అసలు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మరి ఎందుకో తెలియట్లేదు. సో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. సో ఏమైనా తప్పులున్నా, మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకున్నా చెప్పచ్చు, ఓకేనా. సో ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.